ప్రైవేట్ బ్యాంకుల్లో సేవింగ్స్ డిపాజిట్లు చేస్తే 4% వడ్డీ వస్తుంది. ఫిక్స్డ్ డిపాజిట్లు చేస్తే 6%, అది 2 ఏళ్లకి అట్లా చేస్తే. ఆ పైన అయితేనే 7%. ప్రభుత్వ రంగ బ్యాంకులోనే దాదాపుగా అదే రేంజ్లో ఉంటుంది. ఇక్కడ మన చేతిలో కష్టపడ్డం, డబ్బులు 4 రూపాయలు ఉన్నాయి, ఈ రూపాయికి ఎంత రిటర్న్స్ రాబడితే అంత అన్నటువంటి ఆలోచన సహజంగా ఉంటుంది. అలాంటి వాళ్ళు డబ్బులు కొంతమంది తీసుకెళ్ళి ఎవరైనా వ్యాపారం చేస్తుంటే వాళ్ళ దాంట్లో పెట్టుబడి పెడతారు, భారీగా లాభం వస్తుంది అనుకుంటే. లేదంటే 2 రూపాయలు 3 రూపాయలు వడ్డీలకు ఇస్తారు. మొదట్లో వడ్డీ బాగా వస్తుంది, ఆ తర్వాతన అది ఆ వడ్డీలు కట్టలేక ఆ సదరు వ్యాపారం మూతబడి వాళ్ళు మునిగిపోవడం జరుగుతూ ఉంటుంది. బట్ ఈ ఆశ చావదు. మనం ఇంత చేతిలో ఉన్నాయి కాబట్టి ఎంత వడ్డీ సంపాదించుకోవాలన్నటువంటి ఆశ చావదు. ఈ ఆశే కొంతమంది పెట్టుబడి. ఇప్పుడు ఫాల్కన్ సంస్థ ఏకంగా 22% వడ్డీ ఇస్తాననేటప్పటికీ ఎగబడి కట్టారు. 2021లో డిపాజిట్ల శాఖను ప్రారంభించారు. 25,000 నుంచి 9 లక్షలు డిపాజిట్ చేస్తే 45 నుంచి 180 రోజుల వ్యవధికి 11 నుంచి 22% వడ్డీ ఇస్తామని నమ్మబలికారు. దీనికి ఆకర్షితులైన ప్రజలు పెద్ద ఎత్తున డిపాజిట్లు చేశారు. డిపాజిట్లకు వడ్డీని అందించే క్రమంలో నిరంతరం కొత్త డిపాజిట్లను జోడిస్తూ వెళ్లారు. 2025 జనవరి 15 నాటికి ఈ స్కీమ్ ఆగిపోయింది. అయితే అప్పటికే డిపాజిట్లకు చెల్లింపులు నిలిపేసి కార్యాలయానికి తాళం వేసేశారు. దీంతో డిపాజిట్లు సైబరాబాద్ పోలీసులను ఆశ్రయిస్తే పోలీసులు 19 మంది మీద కేసు నమోదు చేశారు. సాంకేతిక ఆధారాలతో ఈ నెల 15న 2 నిందితులను అరెస్ట్ చేస్తే మిగిలిన వాళ్ళు పరారీలో ఉన్నారు. పోనీ ఈ డబ్బులు వాళ్ళు ఏమన్నా పోగొట్టుకున్నారంటే కాదు. జనాల నుంచి సేకరించిన సొమ్మును మన దేశంతో పాటు సింగపూరు, దుబాయ్లోని షెల్ కంపెనీలకు మళ్లించారు. కాయిన్ ట్రేడ్, బ్లూ లైఫ్ ఇంటర్నేషనల్ ఇండియా, యూకియో రిసార్ట్, ప్రెస్టేజ్ జెట్స్, ఫాల్కన్ ఇంటర్నేషనల్ ప్రాపర్టీస్, ఆర్డీపీ, రెట్ హెర్బల్స్ అండ్ రెట్ హెల్త్ కేర్, MBR1, క్యాపిటల్ టెక్సోల్, బిర్గో గ్లోబల్, OKAS, హ్యాష్ బ్లాక్, వెల్ఫెల్లా ఇంక్, స్వస్తిక్ నెయ్యి వంటి షెల్ కంపెనీలకి నిధులు మళ్లించారట.